పాలసముద్రంలో త్రికూటం అనే అందమైన పర్వతం. అక్కడ పెద్ద పెద్ద కల్పవృక్షాల లాంటి చెట్లు, గల్లు గల్లుమని మ్రోగుతూ పారే సెలయేళ్ళు, మంచినీటి సరస్సులతో నిండి ఉంది. ఆ అడవిలో లెక్కకు మించి మదించిన ఏనుగులు ఉన్నాయి. అవి ఒకనాటి సాయంత్రం విహారానికి బయలుదేరాయి. ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది. నీళ్లమడుగు వైపు నడిచాయి. ఆ ఏనుగులకు రాజైన గజరాజు ఒకచోట ఒక నీటి మడుగును చూశాడు. తన తొండంతో నీళ్లు పీల్చి సేవిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అక్కడ ఆనందంతో తుళ్ళుతూ ఉన్న గజరాజుకి ఆ మడుగులో ఓ మూల దాగి ఉన్న ముసలిరాజు అతనిని చూసి ఒక్కసారిగా ధుమికి గజరాజుని వడిసి పట్టుకుంది. గజేంద్రుడు తన బలంతో బయటపడడానికి చాలా ప్రయత్నించాడు. ఎన్నో రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ ఇద్దరి పోరాటం మాత్రం ఆగట్లేదు. గజేంద్రుడు బలహీనంగా మారిపోతున్నాడు. తన శక్తి సరిపోదని తెలుసుకున్నాడు. అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. దేవుని కృపే గొప్పది. ఆ బాధలో గజేంద్రుడు తామర పువ్వును తీసుకుని భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు. ఈ ప్రపంచం ఎవరి వల్ల పుడుతుందో, ఎవరిలో లీనమై ఉంటుందో, ఎవరిలో చివరికి నశించిపోతుందో, ఏ పరమేశ్వరుడి సృష్టికి మూల కారణమో, ఆది మధ్య అంతము లేనివాడో, సర్వము తానే అయి ఉన్నవాడో, అట్టి ఆత్మస్వరూపుడైన ఆ విష్ణువుని నేను శరణు వేడుకుంటున్నా. ఓం నమో భగవతే వాసుదేవాయ, నన్ను కాపాడు స్వామి అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొరవిన్నాడు వైకుంఠంలోని విష్ణుమూర్తి. గజరాజుని కాపాడాలనే ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచి అక్కడికి వచ్చాడు. విష్ణువు మొసల్ని చంపడానికి తన విష్ణు చక్రాన్ని పంపి గజేంద్రుని కష్టాల నుండి విముక్తి చేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ రోజు నుండి గజేంద్రుడి భక్తి సర్వలోకాలకు ఆదర్శంగా నిలిచింది. భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఎలాంటి కష్టమైనా తొలగుతుంది అనేది ఈ కథలోని గొప్ప సారాంశం.